ఈరోజు మార్నింగ్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎంతోమందికి కాల్స్ చేస్తే ఎక్కువ మంది కూడాను మాకు 560, 570, 580 వచ్చినాయి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ. అట్ ద సేమ్ టైం 1 or 2 మార్క్స్లో పోయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఏం బాధపడద్దు, ఇక్కడితోనే మన లైఫ్ అనేది ఎండ్ కావడం లేదు. సో ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్. డోంట్ వరీ, మళ్ళా రాయొచ్చు, క్వాలిఫై అవ్వచ్చు, ఇంకా మంచి మంచి పొజిషన్స్కి మనం వెళ్ళవచ్చు. నథింగ్ టు వరీ. 1-2 సబ్జెక్టులో పోయినాయి అని డిప్రెషన్కి వెళ్ళొద్దు, బాధపడద్దు. అట్ ద సేమ్ టైం సూసైడ్ అటెంప్ట్ మాత్రం చేయకండి, ఆత్మహత్య ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే అమ్మా నాన్న ఎంతో కష్టపడి మనల్ని పెంచి పోషించారు. సో కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతాం, కొన్నిసార్లు పాస్ అవుతాం. అదే లైఫ్ కాదు కదా, ఇంకా ఫర్దర్గా ఎంతో లైఫ్ ఉంది. పాస్ అయినా ఫెయిల్ అయినా మనం స్ట్రాంగ్గా ఉండాలి. పాస్ అయితేనే ఇంకా మన ఫ్యూచర్ ఉంది, ఫెయిల్ అయితే ఇంతటితో మన జీవితం సమాప్తం అయిపోయింది అనేటువంటి థాట్స్ మాత్రం మన మనసులో కూడా రావద్దు. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రాద్దాం, పాస్ అవుదాం, ఇంకా మంచి పొజిషన్కి వెళ్దాం. సో డియర్ పేరెంట్స్, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఎవరైనా ఇంట్లో ఫెయిల్ అయి ఉన్నట్లయితే పిల్లల్ని కొంచెం మంచిగా చూడండి, జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడే ప్రతి మాట కూడాను వాళ్ళకి మనసు గుచ్చుకునేది కాకుండా మంచిగా మాట్లాడి పిల్లల దగ్గర తీసుకొని వాళ్ళతో ప్రేమగా ఉండండి. సో ఈ చిన్న వీడియోని షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్.